చూడండి ఫ్రెండ్స్, కోయట్ స్టైల్లో కలర్ రైస్ చికెన్ పకోడా అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అది ఎలా చేద్దాం అనేది చూసేద్దామా. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి. ఇంతవరకు ఇంకా టిఫిన్ తినలేదు, టీ కూడా తాగలేదు ఫ్రెండ్స్. టైం చూడండి 11:30 అయిపోయింది. ఇంకా వంటకు టైం అయిపోయిందని వంటకు పెట్టడానికి అయితే వచ్చేసాను. మళ్ళీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అందుకనేసి తొందరగా చేస్తామని ఒకరు పోతే ఒకరు టిఫిన్లు చేసి వాళ్ళకి టైం అయిపోయింది ఇంట్లో పని చేసుకునే లోపల. ఇప్పుడు ఆ కోయట్ స్టైల్లో చికెన్ పకోడా ఫ్రెండ్స్. చికెన్ అయితే ఒక 2.5 కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. నీట్గా శుభ్రంగా కడిగేసి ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసాను అనమాట. నేనే కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కల కింద పకోడాకి. వాళ్ళకి ఇలాగే ఉండాలి, మనకులాగా చిన్న ముక్కలు అయితే నచ్చదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇండియా స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేస్తామో అలాగా ఇప్పుడైతే చేస్తాను. మనకులాగా కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేస్తే వాళ్ళు తినరు, అందుకని వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఎలా ఇంకా లేట్ ఎందుకు, పదండి. నేనైతే 2.5 కిలో చికెన్ తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో అందరికీ ఇదే అనమాట. తర్వాత చూపిస్తాను ఏమేం కావాలో. కారం పొడి, అల్లం పౌడరు, తర్వాత ఇది మసాలా పొడి, ఇక్కడ మసాలా పొడి, తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు పొడి, కారం పొడి, గరం మసాలా. చూసారు కదా ఫ్రెండ్స్, రుచికి సరిపడేంత సాల్ట్, తర్వాత అల్లం, ఇది తెల్లగడ్డ, ఓన్లీ తెల్లగడ్డే అనమాట. ఇక్కడ అల్లం పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఆయిల్ కొద్దిగా, తర్వాత కార్న్ఫ్లవర్, తర్వాత మైదా పిండి కొద్దిగా, తర్వాత నిమ్మరసం. చూసారు కదా నిమ్మరసం. ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుతాను. ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. నేను ఈ పొళ్ళు అయితే అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఒకేసారి, చూసారు కదా. ఇప్పుడైతే ఈ అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి కలిపేసుకున్నాము. బాగా ముక్కకు పట్టేలాగా మసాలా ముందు వేసి కలుపుకుంటేనే ముక్కకు పడుతుంది ఫ్రెండ్స్, లేదంటే పట్టదు. లాస్ట్లో ముక్కకు బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాక కార్న్ఫ్లవరు, కొద్దిగా మైదా పిండి, కొద్దిగా ఆయిల్ వేస్తానన్నమాట. ఇప్పుడైతే చూడండి ఇది ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం కూడా వేస్తాను. నిమ్మరసం బాగా ఒక 2-3 స్పూన్ల వరకు వేసాను ఫ్రెండ్స్. చికెన్ 2.5 కిలో చికెన్ అనమాట. చూసారు కదా. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఇది కోయట్ స్టైల్లో చికెన్ పకోడా ఫ్రెండ్స్, మన ఇండియా స్టైల్ కాదు. వాళ్ళు ఇలా తింటారు. మనమైతే కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుంటాం కదా, పచ్చిమిర్చి అన్నీ. వీళ్ళైతే ఇలా చేసుకుంటారనమాట. ఇప్పుడైతే కలిపేసాం కదా. ఇప్పుడు కార్న్ఫ్లవర్ అయితే వేస్తున్నాను. చూడండి, కార్న్ఫ్లవరు ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవరు, ఒక 2.5 స్పూన్ దాకా వేసాను. కొద్దిగా మైదా పిండి, చూసారా, 2.5 స్పూను కార్న్ఫ్లవర్, 2.5 స్పూన్ మైదా పిండి వేసాను. ఇంకేం వేసేది లేదు ఫ్రెండ్స్. ఇలా కలిపేసి పక్కన అయితే పెట్టేద్దాము. ఒక 2 గంటలు 3 గంటల సేపు. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కలర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్క చిటికా వేస్తే చాలు. ఓకే, ఒక చిటికా. ఇది వేరే కలర్ అనమాట. చూసారా చికెన్ అయితే ఎలా వచ్చేసిందో. ఇది ఇలా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా. ఇలాగ బాగా ముక్కను మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత మ్యాగ్నేట్ చేస్తే అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసారా, ఇంతే పక్కన పెట్టేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, ముక్కను బాగా కలుపుకున్నాం కదా. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాము. 1 గంట సేపు పక్కన అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని. చూసారు కదా, అంతే.
చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు పకోడాకి దీంట్లో కొత్తిమీర కరివేపాకు మనమైతే వేసుకుంటాం కదా, పచ్చిమిరపకాయలు వాళ్ళైతే వేసుకోరు ఫ్రెండ్స్. వాళ్ళకి అట్లా చెత్త చెత్తగా కనపడకూడదు అనమాట. అందుకనేసి వాళ్ళ స్టైల్లో పకోడా అనమాట. చూడండి, కలర్ రైస్ చేశాను దాంట్లోకి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. ఈ చికెన్ పకోడా అయితే ఎలా చేద్దాం చూడండి. ముక్కలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. మనకులాగా చిన్నవి కొడితే వాళ్ళకి నచ్చదు ఫ్రెండ్స్ కోసుకుంటే కనుక. ఎందుకంటే చికెన్ అనేది నేనే కట్ చేసుకుంటాను. మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి పెద్ద ముక్కల కిందనే ఉండాలి, మనకులాగా చిన్న చిన్న పీసులుగా ఉండకూడదు అనమాట. అందుకని వాళ్ళ స్టైల్లోనే పెద్ద ముక్కల కింద కట్ చేసి చేస్తున్నాను అనమాట. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి వీడియో చూసారంటే చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది. అస్సలు యూసే లేదు ఫ్రెండ్స్, 50-40 అలా పోతుంది. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చికెను. కాకపోతే కారము తక్కువ అనమాట. దాంట్లోకి కలర్ రైస్ అయితే చేశాను. అటుపక్క టమాటో సాస్ దాకూస్ అంటారు, అది చేశాను అనమాట రైస్లోకి. ఇప్పుడు ఆ రైస్ ఎలా చేస్తామనేది నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది ఎందుకులే అనేసి వీడియో అని. రైస్ ఈసారి బుకార్ రైస్ టైప్లో చేస్తాను. చూస్తున్నారు కదా, చాలా వీడియోస్లో కూడా పెట్టాను అనేసి, అందుకని ఇంక చేయలేదన్నమాట. ఓన్లీ చికెన్ వాళ్ళ స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేస్తామనేది తీసాను అనమాట. చూసారా, ఇప్పుడు ఆ రైస్ మీద అలా వేసేసి ఇంకా మళ్ళీ పెట్టేయటమే అనమాట. ఇప్పుడు మొత్తం చికెన్ 2 కిలోల చికెన్ కదా ఫ్రెండ్స్, అదంతా మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, టైం అయిపోతుంది తొందరగా. అసలు ఇక్కడ కోయట్లో టయానికి తినడానికి ముందర తిండి ఉన్నా కూడా తినేకి టైం ఉండదు ఫ్రెండ్స్. అసలు కాఫీ కూడా తాగలేదు ఈరోజైతే ఇంతవరకు. ఒకరు పోతే ఒకరు టిఫిన్లకు వస్తున్నారు. వాళ్ళ టిఫిన్లు అన్నీ అయ్యే గుందుకి మళ్ళీ డ్యూటీలకి వెళ్తారు 1 గంటకంతా. అందుకని ఇంక వాళ్ళకి వంట అయిపోవాలనేసి చకచకా చేస్తున్నాను. ఈ మధ్యలో మళ్ళీ నేను వీడియోస్ పెట్టుకోను, ఇలా వీడియో తీసుకొని నాకు కూడా టైం సరిపోవట్లేదు. ఇంకేం చేస్తాం, మనం వచ్చింది పని కోసం డబ్బుల కోసమే కదా ఫ్రెండ్స్. తప్పదు కదా, తింటామో తినమో చేయాల్సిందే కాబట్టి అది నా వరకే ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. అలాగే చూడండి, మొత్తం చికెన్ అయితే ఫ్రై చేసేసాను. ఎంత కలర్ఫుల్గా ఉందో. వాళ్ళకి సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? తప్పకుండా మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అదైతే ముగ్గురికి రైస్ అనమాట, ఒకే ప్లేట్లో పెట్టేశాను. తర్వాత చికెన్ కూడా ముక్కలు పెట్టేసాను కదా. ఇప్పుడు దాని మీద కొత్తిమీర కానీ ఏమేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తానమాట. ఆ స్ప్రింగ్ ఆనియన్స్ నంజుకొని తింటారు. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేశాను. అవి చూపించేదానికి కూడా మీకు టైం లేక ముందుగానే కట్ చేసేసాను. ఇప్పుడైతే అవి వేసేసి ఇంకా చూసారా, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా వెరైటీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నిమ్మకాయ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఇంకా వాళ్ళకైతే సర్వింగ్ ప్లేట్లో పెట్టేసాను. ఎత్తుకుపోయి అక్కడ పెట్టేయటమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.